గల్ఫ్ వార్ నేపథ్యంలో ఇరాన్ అమలు చేస్తున్నటువంటి వ్యూహాలను కనుక చూస్తే అంటే తక్కువ స్థాయిలో పరిమిత వనరులు కానీ ఆయుధ శక్తి అణ్వస్త్ర సామర్థ్యం అయితే ఎంత ఉన్నా కూడా ఉపయోగించలేని పరిస్థితి. ఆయుధాలు పరిమిత వనరులతోనే యుద్ధం సుదీర్ఘకాలం చేయడం ద్వారా ప్రత్యర్థి తాలూకు ఆర్థిక మూలాలు దెబ్బతీయటం, అలానే యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగించడం ద్వారా ఒత్తిడి తీసుకురావటం ఇతర దేశాల మీద అనే వ్యూహాలు కనిపిస్తుంటే, కొత్తగా ఏం చేసిందంటే జోర్డాన్, సిరియా అటువైపున రాడార్స్నే డిస్ట్రాయ్ చేస్తుంది. అంటే మొత్తం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కే రాడార్లు అనేవి ఒక కళ్ళు లాంటిగా చెప్తారు. అంటే నిరంతరం కళ్ళతో నిఘా చేసేది రాడార్స్. ఆ రాడార్స్ని ధ్వంసం చేయటం అనేది ఇంతవరకు ఎవరు చూడని వ్యూహం దాదాపుగా. గతంలో ఎవరైనా చేసి ఉండొచ్చు కానీ. సో రాడార్లను ధ్వంసం చేయడం ద్వారా ఆ దేశాల్లోకి తర్వాత జరిగే దాడి, ఫస్ట్ రాడార్ సిస్టమ్ని డిస్ట్రాయ్ చేయటం, ఆ వెంటనే కామికాజు, షాహెద్ 136 ఈ డ్రోన్లను పంపించడం, ఇట్లా విధ్వంసం చేస్తుంటే కొత్తగా ఇరాను సైబర్ దాడులు కూడా, అంటే ఇది ఇరాన్ దేశం నుంచి రాలేదు కానీ ప్రో ఇరాన్ హ్యాకర్స్ మొత్తం దాదాపుగా 60 అమెరికాకి సంబంధించిన గవర్నమెంట్ వెబ్సైట్ల మీద దాడి చేస్తున్నాయి. ఇవి జాలవన్నట్టు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసింది. ప్రతి దేశంలో ఉన్నటువంటి ఇరాన్కి అనుకూలంగా పనిచేసే వాళ్ళని యాక్టివేట్ చేసింది. దీనికి సంబంధించి అమెరికాకి ఒక సమాచారం కూడా అందింది. ప్రిలిమినరీగా అంటే ప్రాథమిక దశలో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వచ్చిన ఈ ఎన్క్రిప్టెడ్ మెసేజ్లను చూసినప్పుడు ఇవి ఇరాన్ నుంచే వస్తున్నాయి, రీబ్రాడ్కాస్ట్ అవుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి ఈ సందేశాలు. వీటిని డీకోడ్ చేయటం, ఇది రాసిన వాడు ఏం చెప్తాడంటే వీటిని డీకోడ్ చేయటం అంత ఈజీ కాదు, కీ ఉంటేనే అంట. ఎవడు పాస్వర్డ్ పెట్టిన తర్వాత కీ అవతలవాడికి ఓపెన్ చేసేటట్టు ఉండదు కదా. పైగా ఇది కీస్తో సంబంధం కాదు, ఎన్క్రిప్టెడ్ అంటే రహస్య సందేశాలని చదవగలగటం, అంటే ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, వాటికి పర్ఫెక్ట్గా అప్లై చేసి ఉండాలి, అప్లై చేస్తూ ఉండాలి. ఏది ఈ పదానికి అర్థం ఇది అయి ఉండొచ్చు అని. అట్లా ఇరాన్ నుంచి మిగిలిన దేశాలకి సందేశాలు వెళ్తున్నాయి. ఆ దేశాలలో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు నియమించుకున్న స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి దాడులకు ప్రేరేపించడం. ఇది కాస్త కలకలం కలిగిస్తున్న వ్యూహము. రేపు ఎల్లుండి అంటే వారు ప్రారంభమై 11 రోజులైంది. 12, 13, 14 రోజుల్లో నిజంగా ఈ యాక్టివేషన్ జరిగిందా లేదా అనేది మనం గమనించవచ్చు.